ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. సాధారణ ప్రజలు, నిరక్షరాస్యులు సైతం సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించిన సంజీవని పథకానికి గ్రామీణ ప్రాంతాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫోన్ కాల్స్, సిటిజన్ యాప్ ద్వారా వైద్యులతో నేరుగా సంప్రదించి సలహాలు తీసుకుంటున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ సహా అత్యాధునిక డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు మెరుగవడంతో పాటు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా ఇంటి నుంచి వైద్యుల సలహాలు పొందే వెసులుబాటు సంజీవంతో లభించింది. పెద్దగా చదువుకుని సామాన్యులు కూడా ఎంతో సులభంగా ఫోన్ ద్వారా డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఏఎన్ఎంల నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వరకు ఒకే నెట్వర్క్ కిందకు తీసుకురావడంతో గ్రామీణ రోగులకు వైద్యం మరింత దరిచేరింది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ సాంకేతికతతో కూడిన ఏఐ డాక్టర్ సేవలను ప్రవేశపెట్టి వ్యాధులు రాకముందే గుర్తించి ముందస్తు జాగ్రత్తలు సూచించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆధార్ ద్వారా గత వ్యాధుల రికార్డులను ఎక్కడైనా పరిశీలించేలా అత్యాధునిక నెట్వర్క్ సిద్ధం చేస్తున్నారు. సంజీవని పథకంతో ప్రజారోగ్య రంగాన్ని గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్లే ప్రయత్నం వేగంగా సాగుతోంది. ఏంటమ్మా నీ అనుభవాలేంటి? నువ్వే చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసే కాబట్టి ఈజీగా నువ్వే చదువుకున్నావమ్మా? చదువుకోలేదు బాగానే నీకు అర్థమవుతా ఉంది. సంజీవిని ఫోన్ చేయడం ఎన్ని నువ్వమ్మా? 10th క్లాస్. బట్ ఫోన్ చేసుకోవడం, చూసుకోవడం, మెసేజ్ అన్ని. ఇప్పుడు దీంట్లో యోగా మీరేమైనా ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? యోగా కానీ చేస్తున్నావమ్మా? నువ్వు కూడా చేసావమ్మా? నువ్వు చేస్తున్నావమ్మా? చిన్న చిన్న యోగాసనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం. ఇప్పుడు సి సెక్షన్ కాకుండా నేచురల్ ప్రాసెస్లోనే రావాలి. మీ భర్త కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడా? అందరినీ కట్టేసి పెట్టాలా? ఎందుకండి అదేమ్మా, అందరూ కలిసి డిస్కస్ చేసుకోవడం, మాట్లాడుకోవడం అన్నీ జరుగుతున్నాయి. భార్య భర్త ఇద్దరు కలిసి. మీ కుటుంబంలో ఎవరు ఉంటారమ్మా? ఓకే, మీరు ఎంతమంది కుటుంబంలో? 26 మంది ఉన్నారు. వెరీ నైస్ అమ్మా, చాలా పెద్ద కుటుంబం అయితే. అందరూ కలిసి ఒకటిగా ఉంటారా? ఒకే కిచెన్. ఓకే అమ్మా, మీరు ఎంతమంది అమ్మా మీ కుటుంబంలో? మీ ఇద్దరైనా భార్య భర్తనా? అందరూ కలిసి ఉన్నారా? ఎంతమంది మీరు మొత్తం? 13 మంది కలిసి ఉన్నారా? వెరీ నైస్. కొత్తగా ఇంటి ఉన్నాయి ఇవన్నీ. నేను ఇప్పుడు ఎక్కడా లేరు. నువ్వమ్మా? మీరు ఎంతమంది అమ్మా? 5 మంది కలిసి ఉన్నారు. చాలా సంతోషము మీరు చూసినప్పుడు. కొత్త అనుభూతి నాకు. నేను కూడా పెద్ద కుటుంబాలు ఉండాలని, పెద్ద కుటుంబాలని నేను కూడా ప్రోత్సహించాలని, అదే మరి టెక్నాలజీ బాగా ఉపయోగించారు మీరు. సంజీవిని బిగినింగ్ మాత్రం దీని రాష్ట్రం అంతా కూడా స్కేలప్ చేస్తాం. ఏ సమస్య వచ్చినా ఒక ఏఐ డాక్టర్ని పెడతాం, ఫిజికల్ డాక్టర్ని పెడతాం. మీరు కన్సల్టేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్, ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు.